కమింగ్ హియర్ అండ్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడాను నేను. సో ఈరోజు కొంచెం మాట్లాడుతున్నా. చాలా ప్రేమ ఇచ్చినందుకు నాకు చాలా ఐఎమ్ సో ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. అండ్ చాలా టెక్స్ట్ చూస్తున్నావు, చాలామంది రెస్పాన్స్ నేను చూస్తున్నావు. ఫీలింగ్ సో గ్రేట్ఫుల్, చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అండ్ బికాజ్ 1 year ముందు ఇట్ వాస్ అ స్క్రిప్ట్ యాక్చువల్లీ. ఈరోజు థియేటర్లో మనం చూస్తున్నాం, థియేటర్లో నేను చూస్తున్నా. లైక్ చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది, చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ టీమ్తో వర్క్ చేసినందుకు కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో హ్యాపీ 8 వసంతాలు అన్న సినిమా ఇంత అద్భుతంగా నడుస్తున్నందుకు. ఇంకా ఇది జస్ట్ మీకు బిగినింగ్ మాత్రమే, ఇది జస్ట్ మీ సక్సెస్లో మొదటి భాగం, మొదటి అడుగు మాత్రమే. ఇంకా ఎన్నెన్నో మైల్ స్టోన్స్ మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. అందరినీ ఇబ్బంది పడ్డారా చేసేటప్పుడు, లేదంటే ఛాలెంజింగ్గా తీసుకొని చేశారా? ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్. యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా, ఫైట్ సీక్వెన్స్. సో కొంచెం ఇబ్బంది కాదు, కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది. కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ ఆయన మనం ప్రాక్టీస్ కూడా చేసా. సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్. దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది అది యాక్షన్ బ్లాక్. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం అండ్ చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. సో అనంత్ గారు, అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్, ఒక వారియర్ లాగా టఫ్నెస్, రెండింటిని కనగలిపి ఒక ఫెమినిజంని పీక్స్లో చూపించారు క్లైమాక్స్లో. అంటే మీ జర్నీ కూడా, మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మీ క్యారెక్టర్కి మీకు ఏమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నా క్యారెక్టర్కి అండ్ శృతి అయోధ్య క్యారెక్టర్ చెప్పుకున్నా చాలా ఐ థింక్ చాలా స్పేస్లో చాలా కొంచెం థింగ్స్లో వీఆర్ కొంచెం కనెక్ట్. కొంచెం చెప్పండి. ఐ థింక్ రైటర్ కాకుండా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సో కనెక్టెడ్. మీరు కూడా ఫోన్ వాడరా? వాడతా. సార్ మీకండి. సరే అండి, మేము సర్ప్రైజ్గా ఫీల్ అయింది ఏంటంటే, ఫ్రెండ్స్ ఎప్పుడు హీరోస్ పక్కన, హీరోయిన్స్ పక్కన. క్యారెక్టర్కి గాట్ ఏ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ కూడా, అంటే ఒక ఫీమేల్ ఇలాంటి ఒక రోల్ని మెయిన్ సెంట్రిక్ మీ చుట్టూ తిరుగుతూ ఉండే క్యారెక్టర్. సో ఇక్కడి నుంచి హౌ యూ వాంటెడ్ టు చూస్ యువర్ పాత్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిమ్స్? మెల్లగా ఏదైనా చేస్తా అని నేను నమ్ముకున్నా. యాక్చువల్లీ నేను కూడా ఇదే అనుకున్నా ఎస్టర్డే, ఏం చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అని నేను అనుకున్నా. బట్ మెల్లగా నేను చేస్తా. అండ్ మంచి ప్రాజెక్ట్ అయినా, మంచి మనకి పర్ఫామ్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పేస్ అంటే నేను చేస్తా. హాయ్ అవంతిక. నిజంగా సూపర్ ఉంది, ఫీల్ గుడ్ మూవీ అని అందరూ చెప్తున్నారు. సినిమా కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆ లెటర్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చాలా నచ్చింది, హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది, చాలా బ్లెస్డ్గా ఉంది. ఇంకా చాలామంది ప్రెస్ ఉన్నా, చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్, ఐ ఫీల్ వావ్. కొంచెం యాక్చువల్లీ చాలా గ్రేట్ఫుల్గా ఉంది మీ అందరి ముందు నేను కూర్చున్నందుకు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హలో అనంతిక గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అండ్ సినిమా మొత్తంలో ఆ కాశీ ఫైట్ ఏమైతే ఉందో అదైతే బాగా, సో ఏంటి అంటే బేసిక్గా యాజ్ ఏ గర్ల్ అయ్యి ఉండి సో అబ్బాయిలతో ఫైట్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఎలా కష్టపడ్డారు? సో దాని గురించి ఏమైనా చెప్తారు? మనం ఆ ఫైట్ కోసం చాలా రిహర్సల్ చేసాం, 3-4 months రిహర్సల్ చేసావు. అది తర్వాత కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్నీ మనం రిహర్సల్ చేసావు. సో చాలా రిహర్సల్ హ్యాపెండ్ అండ్ చాలా కష్టపడ్డావు. కానీ యా అండ్ ఐ ఆల్సో హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఇట్ వాస్ ఓకే, ఇట్ వాస్ కష్టం అట్ ద సేమ్ టైం. అండ్ ఫైట్ అదే అందుకే చెప్తున్నా, ఫైటర్స్ అన్న అయినా చాలా అన్నాస్ వాస్ దేర్ ఆ ఫైట్ చేస్తున్నా అన్న. సో ఇట్ వాస్ యాక్చువల్లీ దే మేడ్ మీ లిటిల్ కంఫర్టబుల్. అండ్ అది ఫస్ట్
ఐ థింక్ ఒక 1 వీక్ మనం షూట్ చేసాం కదా దట్ సీక్వెన్స్. సో ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్. సో హీరో అనంత్ గారు, మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఫామ్లో ఉన్నారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలాగే అనుకోవచ్చు. నమ్ముతున్నాను నేను. నెక్స్ట్ మరి తెలుగేనా మళ్ళీ ఇంకోటి మూవీ ఎట్లా ప్లానింగ్? మలయాళం చేయలేదు ఇప్పటి వరకు. మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. అండ్ ఆ తెలుగు కొంచెం మెల్లగా మంచి. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మేము ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆల్ క్రెడిట్స్ టు మై ఏడీస్. అనంతిక గారు, మ్యామ్ ఇక్కడ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ సినిమాలో ఒక 2-3 మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది మేడం. అందులో మీకు బాగా ఆకట్టుకున్న మెసేజ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే రాణి మాలిని కథ అని ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఫస్ట్ లవ్ స్టోరీ ఒకటి, సెకండ్ లవ్ స్టోరీ ఒకటి. అంటే ఈ సీక్వెన్స్లో మీకు బాగా నచ్చిన మెసేజ్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ నేను వద్దనుకుంటే నేను కాదు, నేను ఒంటి మీద బట్టలున్న గాలికైనా సరే నీ వైపు రాదు. దట్స్ ద డైలాగ్ నాకు యాక్చువల్లీ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అమేజింగ్ అండి, రవి గారు, అమేజింగ్. లాస్ట్ క్వశ్చన్. యా ప్లీజ్, రవి లాస్ట్ గారు. క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి సార్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధురం షార్ట్ ఫిల్మ్కి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అమేజింగ్. వై ఇంత డ్యూరేషన్ గ్యాప్ అండ్ ఎనీ ఛాన్స్? షార్ట్గానే చెప్తా అండి. మధురం రిలీజ్ అయిన 1 మంత్కి నేను పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయాను.